కెరీర్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు తనకు ఉండే ఇండివిడ్యువల్ కేపబిలిటీస్ మీద నేను ఇది చేయగలను, నేను ఇది చేయలేను. సో థట్ ఇది నాకు ఫిట్ అవుతుంది. ఈ డొమైన్‌కి నేను ఫిట్ అవుతాను అనేది కెరీర్ ఆపర్చునిటీగా తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, అలా బై డిఫాల్ట్, బై చాయిస్ మీరు డిజిటల్ మార్కెటింగ్‌ని కెరీర్‌గా తీసుకుంటే యూ ఆర్ ద లక్కీ పర్సన్. నాకు జాబ్ వద్దు, మల్టిపుల్ చాయిసెస్ అని ఉన్నాయి. ఫ్రీలాన్స్ చేసుకోవచ్చు, ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు, మనకు నచ్చినట్టుగా మనము మన స్కిల్‌ని ఇంప్రొవైజేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి నచ్చినట్టుగా చేసుకోవాలి అంటే ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనే స్కిల్‌ని స్టాండర్డ్‌గా నేర్చుకోవాలి. మార్కెట్లో దొరికే డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, నేను టు బి ఫ్యాక్ట్‌గా చెప్తున్నాను, 80% స్క్రాప్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న చాలా మంది 2 ఇయర్స్ తర్వాత సఫర్ అవుతున్నారు. మీరు నేర్చుకునే స్కిల్‌ని స్టాండర్డ్‌గా నేర్చుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెరీ ఫ్యూ పీపుల్స్, చాలా రేర్‌గా ఉన్నారు స్కిల్డ్ పర్సన్స్. 100% జెన్యూన్ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నారు. మనకి ఎక్కడైతే ఫ్లెక్సిబుల్గా ఉంటుందో, ఎవరి ట్యుటోరియల్స్ మనకి ది బెస్ట్గా అర్థమవుతున్నాయో, ఎవరైతే రైట్ మెంటర్, రైట్ గైడెన్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారో, దే ఆర్ ద బెస్ట్ మెంటర్స్ ఫర్ యూ. అలా మనం డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన బెస్ట్ నాలెడ్జ్ అనేది తెలుసుకున్న తర్వాత ద నెక్స్ట్ వన్ ఈస్ ద కెరీర్ ట్రాన్స్ఫర్మేషన్. కెరీర్ని మనం ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, ఏ డొమైన్స్లో వర్క్ చేయాలి. ఒకవేళ జాబ్లో నేను జాయిన్ అవుతాను అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వెరీ ఫండమెంటల్. నాకు ఎటువంటి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అవసరం లేదు. 9 to 5 జాబ్ అయితే నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ 9 to 5 జాబ్ అయితేనే నేను ఫోకస్డ్గా చేయగలుగుతాను. దట్స్ ఇట్. మీరు జాబ్కు మాత్రమే పర్మిట్ అవ్వండి. తర్వాత మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో, ఈ ఫ్రీ టైంలో స్కిల్ని ఎన్హాన్సింగ్ చేసుకుంటూ మార్కెట్లో ఉండే మన ఆపర్చునిటీస్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఇప్పుడున్న డిజిటల్ మార్కెటర్స్ ఎంతమంది అయితే ఉన్నారో, సమ్ XYZ అమౌంట్ అనేసి అనుకుందాము. ఈ డిజిటల్ మార్కెటర్స్ రీసోర్సెస్ కంటే కూడా మార్కెట్లో ఇంకా 100x అనేది అవైలబిలిటీ ఉంది. ఇది ఫిల్ అవ్వాలి అంటే ఇట్ టేక్స్ అనదర్ 10 years. ఇంకో 10 years ఈజీగా పడుతుంది. వాళ్ళ కాంపిటీషన్ ఎలా బీట్ చేయాలి అంటే మనం ఇందాకే డిస్కస్ చేసాము. నేర్పించే దగ్గర నుంచి నేర్చుకునేంత వరకు కూడా 80% స్క్రాప్. వస్తున్నారు, ట్రయల్ అండ్ ఎర్రర్గా చూస్తున్నారు. 1 year or 2 year or 3 years సో మార్కెట్ నుంచి వైపౌట్ అవుతున్నారు. సో ఎవరైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన ప్రతి డిజిటల్ మార్కెటర్ ఇప్పుడున్న మార్కెట్ లో సస్టైన్ అవుతున్నారు, సక్సెస్ అయ్యారు, గ్రోత్ చూడగలిగారు, ప్రాఫిట్ అయ్యారు, కెరీర్ లో సెటిల్ అయ్యారు. ఎవరైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకుండా రాంగ్ గైడెన్స్ లో డిజిటల్ మార్కెటింగ్ ని బిలీవ్ చేసుకొని ఓవర్ నైట్ ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని కెరీర్ ని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు మార్కెట్ నుంచి వైపౌట్ అయ్యారు. సో డిజిటల్ మార్కెటింగ్ మీరు నేర్చుకునేటప్పుడే ప్రాపర్ ట్రైనర్, ప్రాపర్ మెంటర్, ప్రాపర్ గైడెన్స్ మీరు తెలుసుకోగలిగితే యువర్ కెరీర్ విల్ బీ ఇన్ ద రైట్ వే. Do the best practice with the digital behavior alpha community and all the way.